నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఇవాళ మేము ఏడకి పోతున్నామంటే ఫామ్ హౌస్కి అనమాట. సో సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకో నెల అయితే వర్షాలు పడతాయి, ఏడ ఓనికి కాదు. అందుకే ఇక జర కొంచెం ఎండలు ఉన్నప్పుడే అట్లా ఏదైనా పోయేసి వద్దాము అని చెప్పి ఇక ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ కజిన్స్ ఇక అట్లా చిన్నగా పోదాము అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ ఇది. సో ఏ ప్లేస్కి వెళ్తున్నా, అక్కడ ఎట్లుంది మొత్తం క్లియర్గా చెప్పేస్తా. ఇంకెందుకు లేట్, వీడియో మొత్తం చూసేయండి. మీరు కనుక నా ముందు వీడియోస్ చూసుంటే మీకు ఒక బేసిక్ ఐడియా అయితే ఉండుంటుంది. నా పక్కన ఉన్నది మా డ్రైవర్ కుర్మే అనమాట. మేము ఎక్కువ ఏడికి పోయినా కుర్మైనా పట్టుకపోతాము, బికాజ్ ఈజీగా ఎవరిని నమ్మలేము కాబట్టి. అండ్ ఒక్క రోజుకే మాకు ఇంత గనం లగేజ్ అయింది తెలుసా అసలు, లిటరలీ. అందుకే 2 కార్స్ పట్టుకొని పోయినాం అనమాట. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ టానిక్. సో ఇడికి పోయి ఇక కొన్ని చిన్న చిన్న డ్రింక్స్ అట్లా తీసుకొని ఇక స్టార్ట్ అయిపోయినాము. ఈ ఫామ్ హౌస్ ఏడుందంటే మన మేడ్చల్ దగ్గరలో కుచ్చూరు అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఉంది ఫామ్ హౌస్. సో దీన్ని బీజీఎస్ ఫార్మ్స్ అంటారు అనమాట. 2 ఫామ్ హౌసెస్ ఉంటాయి పక్క పక్కన, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అసలు ఏమన్నా ఉందా, ప్రీమియం లగ్జరీ ఫామ్ హౌసెస్ అసలు ఇవి. 3 బెడ్రూమ్స్ ఉంటాయి. అసలు కరెక్ట్గా ఒక 10 to 15 మెంబర్స్ వెళ్ళే వాళ్ళకైతే మస్తు సరిపోతుంది. అసలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ, మంచి సైలెంట్ ప్లేస్లో ఫామ్ హౌస్ అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇది నా ఫ్రెండ్ పూజిత. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూసింటే ఇది ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఒకళ్ళు చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి, అందరు ఎవరో తెలిసిపోతారు మీకు. సో ఇప్పుడు మా ముందు నడుచుకుంటూ పోతున్నాడు కదా, ఆయన కుక్ కేర్ టేకర్ అనమాట ఇక. అండ్ బెడ్రూమ్స్ అట్లా చిన్నగా రూమ్ టూర్ లాగా చేసిన. సో బెడ్రూమ్స్ చూడండి ఎంత బాగున్నాయి, క్లాసిక్గా. వాష్రూమ్స్ అయితే అసలు కత్తిలాగా ఉండేది తెలుసా, మస్తు నీట్గా ఉండే వాష్రూమ్స్. సో మేము యాక్చువల్లీ వండించుకుందాం అనుకున్నాం, అందుకే ఇంకా గ్రాసరీస్ అన్నీ పట్టుకొని వచ్చినాము. అండ్ ప్రతి వాష్రూమ్లో కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ ఉండే తెలుసా మనకి. హ్యాండ్ వాష్ కానీ బాడీ వాష్ కానీ అన్ని లగ్జరీస్ ప్రోడక్ట్సే పెట్టినారు. అండ్ హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, పెద్ద హాల్, మంచి ఫాల్ సీలింగ్, చల్లగా ఉండే. అండ్ 3 బెడ్రూమ్స్లలో ఏసీస్ ఫిట్ అయి ఉన్నాయి. అండ్ మనకి ప్రతి బాత్రూంలో గీజర్ ఫిట్ అయిపోయి ఉంది. సో ఇక మా మమ్మీ మా అత్త మనకి ఇక ముచ్చట్లు స్టార్ట్ చేసి ఇక పిల్లలకు ఒక రూమ్ ఇచ్చేసినాం అనమాట. ఇక వాళ్ళకి ప్రైవసీ ఉంటుందని చెప్పి ఇక వాళ్ళు కూడా ఫుల్ ఆడుతూనే ఉన్నారు. ఈ సమ్మర్ నాకు బెస్ట్ రిలాక్సేషన్ అనిపించింది ఇక్కడ రావడం అయితే. కిడ్స్కి కూడా ఏంటంటే ఇంట్లో ఉండి వాళ్ళకు కూడా పిచ్చిలేస్తుంది, ఎందుకంటే ఈ ఎండలకి ఏడ బయట ఆడుకోవడానికి వంపం పెట్టాం, ఇంట్లోనే కూర్చోవాలంటే వాళ్ళకు కూడా పిచ్చిలేస్తుంది కదా. సో అప్పుడప్పుడు ఇట్లా ఒక 1-2 డేస్ అట్లా పోయేస్తే హాయిగా ఉంటుంది అనిపించి ఇక పట్టుకొని వచ్చిన వాళ్ళని. హాల్లో అన్నీ అసలు ఎక్కడ స్పాట్ చూసినా కూడా మంచి డెకార్ పీసెస్తో పెట్టినారనమాట, మనం హ్యాపీగా ఫొటోస్ తీసుకునేలాగా. సో అంతా ఒకసారి రూమ్ టూర్, హాల్ టూర్ అంతా చేద్దామని చెప్పి ఇంకా వెళ్తున్నాయి. ఇక రూమ్స్ అన్నీ ఇట్లున్నాయి అనమాట, పెద్దగానే ఉన్నాయి అన్ని బెడ్రూమ్స్. అండ్ నార్మల్గా ఎవరైనా ఎక్స్ట్రా మెంబర్స్ వచ్చినా కూడా మనకి వీళ్ళు మ్యాట్రిసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ 10 మ్యాట్రిసెస్ దాకా ప్రొవైడ్ చేస్తారు అనమాట పడుకోవడానికి. బెడ్రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి, ఈజీగా మన బెడ్ కాకుండా పక్కన 2 మ్యాట్రిసెస్ వేసుకొని పండుకోవచ్చు అట్లున్నాయి. అండ్ ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంది చూడండి, మంచి కౌంటర్ టేబుల్స్, ఇట్లా హై చైర్స్ ఉన్నాయన్నమాట. సో మనకి కిచెన్లో కూడా ప్రతి ఒక్క వస్తువు ఉంది తెలుసా. లైక్ రైస్ కుక్కర్ ఉంది, వాటర్ ఫిల్టర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అవెన్ ఉంది మనకి. ఇంకా అది కాకుండా చాలా యుటెన్సిల్స్ అన్నీ ఉన్నాయి. అసలు మనకి ఏం గిన్నెలు తీసుకునే పనే లేదు. అండ్ హాల్లో పెద్ద ప్రొజెక్టర్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, హ్యాపీగా చూసుకోవచ్చు మనమైతే. అండ్ నా బిడ్డ చూడండి థమ్స్అప్ కావాలని ఒకటే లొల్లి, ఎంత చెప్పినా ఏం లేదు. ఇక ఏం చేస్తామో దానికోసం కొద్దిగా పోసిన అనమాట. అది అసలు ఘాటుగా ఉన్నా కూడా ఇక ఎట్లా అవుతుంది చూడు అసలు. మళ్ళీ ఇంకా పోయమ్మా అంట. అది ఎందుకో ఈ పిల్లలకి ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తే తాగరు, ఇలాంటి థమ్స్అప్ ఇవన్నీ ఎట్లా నచ్చుతాయో ఏమో. ఫుల్ స్నాక్స్ తెచ్చుకున్నాం తెలుసా మేమైతే. పిల్లలకి కానీ తెచ్చినాం కానీ పేరే పిల్లలది, తినేది మొత్తం మేమే అసలు. నా వెనకాల ఉన్నది మా మేనమామ వాళ్ళ పిల్లలు అనమాట, వాళ్ళిద్దరు సమ్మర్ హాలిడేస్ కానీ వచ్చినారు. సో ఇక వాళ్ళకు కూడా అట్లా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చిన. కానీ ఎంతైనా మనం సడన్గా ప్లాన్ చేసుకున్నవే హిట్ అవుతాయి కదా. ఇది జస్ట్ ఒక 1 day బిఫోర్ మా హస్బెండ్తో ఇట్లా ఇట్లా వెళ్దాం కదా అంటే ఆయన ఓకే అన్నాడు. వెంటనే మా కజిన్కి, నా ఫ్రెండ్కి చెప్పినా మీరు జాయిన్ అయిపోతారా అంటే ఇక వాళ్ళు కూడా వస్తామని చెప్పినారు. ఇక అందరం అట్లా వచ్చేసినాము. ఇక నా కజిన్ నిక్కి, నా ఫ్రెండ్ పూజిత, వీళ్ళిద్దరు టైప్ ఆఫ్ ఫోటోషై పీపుల్ అనమాట. వాళ్ళిద్దరిని నేను వీడియోలోకి తేయడానికి నానా కష్టాలు పడిన. అసలు నాకు కెమెరా చూపిస్తే వాళ్ళిద్దరు ఏడ దాసుకోవాలా అన్నట్టు ఉంటారు. మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాం. యాక్చువల్లీ మధ్యాహ్నం రాగానే స్విమ్మింగ్ పూల్లో దుంకబుద్ధి అయింది కానీ ఫుల్ ఘోరమైన ఎండ, అందుకే కొంచెం ముచ్చట్లు పెట్టుకుందామని అట్లా స్నాక్స్ తింటూ హ్యాపీగా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి కబుర్లు చెప్పుకున్నాం. యాక్చువల్లీ నా ఒక్క ఫోనే ఆన్ ఉండే తెలుసా, మిగతా అన్నీ
ఆల్మోస్ట్ స్విచ్ ఆఫే చేసినాము, ఊకే ఫోన్స్ రిసీవ్ చేసుకోవద్దని చెప్పి. అండ్ ఇంకా పిల్లలు దిగుదాం అంటే మా లక్ కొద్దీ 4 o'clock ఆ టైం కొంచెం ఎండ తగ్గింది. ఇక వాటర్లో అయితే దిగినాము. నేనైతే స్విమ్మింగ్ చేయడానికి అని చెప్పి నార్మల్ డ్రెస్ కూడా తెచ్చుకున్నా. ఇక వీళ్ళందరూ దిగే వరకు నాకు కూడా ఎగ్జైట్మెంట్ వచ్చేసి ఏం కాదు దిగేద్దాం పదా అని ఇక దిగేసిన అనమాట. పాపకైతే ఇంక అట్లా అది తెచ్చినాము. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ట్యూబ్స్ ఉంటాయన్నమాట, కానీ పెద్ద వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇట్లా 7 years 8 years కిడ్స్కి. ఇక పాప మరీ చిన్నది కదా, ఇక దానికి మేమే ట్యూబ్ తీసుకొని వచ్చినాము. అది ఫస్ట్ టైం స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్ చేయడం. సో ఫస్ట్లో కొంచెం భయపడింది, తర్వాత ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. ఇక ఎట్లా ఆడుకుంటుంది చూడండి, దానికి ఈజీగా వచ్చేసింది. కాకపోతే కొన్ని ప్రికాషన్స్ అయితే ఫాలో అవ్వండి. సో మీరు కిడ్స్ని రెగ్యులర్గా అట్లా స్విమ్మింగ్ చేయించడం అలా చేస్తే ఫస్ట్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో ఆయన మన స్కిన్కి తగ్గట్టు వాళ్ళు మనకి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ లాంటి కొన్ని ప్రొటెక్షన్ క్రీమ్స్ ఇస్తారు కదా, అవి రాసుకున్నాక ఇక మన వాటర్లో దిగితే ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఇందులో వాళ్ళు బ్లీచ్ అవి మిక్స్ చేస్తారు కదా, సో దానివల్ల వెంటనే బాడీకి ఎఫెక్ట్ ఇస్తుంది. సో కిడ్స్ని మాత్రమే స్విమ్ ఏరియాస్కి తీసుకెళ్తే కొంచెం జాగ్రత్తగా ఈ ప్రికాషన్స్ ఫాలో అయితే ఏ టెన్షన్ ఉండదు. పాపకైతే మేము గట్టిగా మాయిశ్చరైజర్ రాసే ఇక దింపినాము. బట్ ఇంకా సన్ స్క్రీన్ అవన్నీ కూడా తీసుకెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మా మామ వాళ్ళ పిల్లలు ఇట్లనే ఏం వేసుకోకుండా దిగినారనమాట. వాళ్ళకి ఊరికూరికైనా ర్యాషెస్ రావడం అట్లా అయింది. మా మమ్మీ నిక్కి వీళ్ళిద్దరు వాటర్లో దిగలేరు అనమాట. ఎందుకంటే మా మమ్మీకి ఆ రోజు కొంచెం డల్గా ఉంది హెల్త్. సో తను నేను ఫోర్స్ చేసి వచ్చిందనమాట. ఇంకా మా నిక్కి ఏమో దానికి వాటర్ ఇవన్నీ అంత పడదు, అదంత ఎంజాయ్ చేయలేదు. సో అది వాళ్ళు లోపలనే ఉన్నారు. సో మేము వరకు మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేసిన వాటర్లో. లిటరలీ వాటర్ అంటే నాకు కూడా భయమే. బట్ నేనైతే ఆ కిడ్స్ ప్లేస్ ఉంది కదా, చిన్న పిల్లలు స్విమ్ చేస్తారు ముందుకి, ఆ ముందు ప్లేస్లోనే స్విమ్ చేసిన, లోపల దాకా పోలేదు. ఇక మా హస్బెండ్ అండ్ నా ఫ్రెండ్ అండ్ మా ఇద్దరు మామలు పిల్లల్ని పట్టుకొని ఇంకా అటు సైడ్ వెళ్ళిపోయినారు. వాటర్ కొంచెం అక్కడ డీప్ ఉంటాయన్నమాట. నేను మా అత్త మాత్రం ఆ చిన్న పిల్లలు ఆడే ప్లేస్లో ఏమో ఆటలు ఆడుకున్నాం. ఇట్లా బాల్ ఇవన్నీ తీసుకొని పోయినామన్నమాట ఆడుకోవచ్చు అని చెప్పి. బట్ ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి తెలుసా, మనం ఏం తీసుకోవే పనిలేదు, అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మేము ఏదో సేఫ్ సైడ్కి కిడ్స్ ఉన్నారు కదా అన్నట్టు ఇట్లా బాల్స్ అవన్నీ పట్టుకొని వచ్చినాము. అసలు 2-3 hours వాటర్లోనే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అసలు ఎవ్వబుద్దే కాలేదు. యాక్చువల్లీ బయట ఎండకి ఆ వాటర్ టెంపరేచర్ మంచిగా ఉండే అనమాట, చల్లగా అనిపించింది అందులో ఉంటే. అండ్ ఇక స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్నానం చేసి ఇక డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. మేము డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే వరకు కుక్ మంచిగా ఫుడ్ చేసి పెట్టిండు అనమాట. సో మనం ఏం కావాలంటే అది వండుతారు ఇక్కడ కుక్స్. మేమైతే వెజిటేబుల్ బిర్యానీ చేయమన్నాము, చికెన్, బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్ అండ్ సాంబార్ ఇవి చెప్పినాము. సో మంచి చేసి పెట్టిండు, మంచి టేస్ట్తోనే కుక్ చేసినారు వాళ్ళు కూడా. మనం గ్రాసరీస్ అన్నీ తీసుకెళ్తే జాలీగా వాళ్ళే మంచి కుక్ చేసి పెడతారు మనకి. మేము యాక్చువల్లీ ఫస్ట్ టైం అనుకున్నామంటే అందరం ఏదైనా ఒక్కొక్క ఐటమ్ అట్లా వండుకుందాము అని అనుకున్నాం. బట్ అనిపించింది ఈ ప్లేస్కి వచ్చిందే రిలాక్స్ అవ్వడానికి, మళ్ళీ ఈ వంటలు ఇదంతా పెంట్ ఎందుకు పెట్టుకోవడము, మంచిగా వాళ్ళు పనిచేసేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పేద్దాంలే అని ఇక చెప్పేసినాము. మంచి మీల్ అయితే ఎంజాయ్ చేసి ఇక అట్లా వాకింగ్ చేద్దామని చెప్పి నేను బయటకు వచ్చినా అనమాట. సో అట్లా స్విమ్మింగ్ పూల్ దగ్గర కొంచెం సేపు అట్లా వాకింగ్ చేసిన. అండ్ చుట్టూ ఆ గ్రీనరీ అంతా బాగుండే అనమాట. మేము కొంచెం 4:35 అయ్యే టైంకి కొద్దిగా టెంపరేచర్ కూడా సెట్ అయింది బయట. సో ఇంకా అట్లా తిరుగుకుంటూ ముచ్చట్లు పెట్టుకున్నాం, వాటర్లో కొంచెం సేపు కూర్చున్నాం అట్లా కాలు చాపుకొని. ఎంత పీస్ఫుల్గా అనిపించింది తెలుసా, అసలు ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి అనిపించింది. మంచిగా ఉండే అట్లా వాటర్లో కాలు పెట్టుకొని కూర్చుంటే. వీడు నా ఫ్రెండ్ పూజిత కొడుకు అనమాట. వీడు ఎంత షై పర్సన్ తెలుసా, అసలు ఏ ఫొటోస్లలో వస్తున్నాడు, బట్ నాతో మంచిగా దిగిండు ఫోటోలు వచ్చి. ఇప్పుడు ఇక నా బిడ్డ కూడా వచ్చింది అనమాట. అది ఎవరైనా మా పక్కకు వచ్చిరనుకో దానికి వెంటనే కోపం వస్తుంది. అమ్మ నేను దిగుతా అని వచ్చి నా పక్కన కూర్చుంది. అది కూడా వాటర్ ఎంత బాగా ఎంజాయ్ చేసింది తెలుసా. నాకేమో భయం అవుతుండదు, అది ఏడ పడుతుందో ఏందో అని. దానికైతే భయమే లేదు, మంచిగా కూర్చుంది. ఇక మమ్మల్ని చూసి మా ఆయన కూడా వచ్చిండు. సో అట్లా కూర్చొని ఏవో ముచ్చట్లన్నీ మాట్లాడుకుని లిటరలీ ప్రాబ్లమ్స్ అన్నైతే మర్చిపోవచ్చు ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే. మేమైతే అన్నీ మర్చిపోయినాం చెప్పాలంటే. జస్ట్ ఫోన్స్ ఇట్లా వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి మాత్రమే తీసినాము. ఫోన్లు మాట్లాడడానికి దానికి దీనికి ఫోన్లే వాడలేదు అసలు. అండ్ మా మమ్మీ కొంచెం సేపు బత్తిలాడితే వచ్చి అట్లా ఒక ఫోటో దిగి వెళ్ళిపోయింది లోపలికి. మోస్ట్లీ పాప మమ్మీ రెస్ట్ తీసుకునే ఉంది, మేము ఎంజాయ్ చేసినట్టు ఆమె ఎంజాయ్ ఏం చేయలేదు అంతగా. అండ్ ఇంకా ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనం క్రికెట్ ఆడుకోవచ్చు, టెన్నిస్ ఆడుకోవచ్చు, వాలీబాల్ ఆడుకోవచ్చు. అన్నీ మనకి షటిల్ బ్యాట్స్, క్రికెట్ బ్యాట్, వాలీబాల్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో హ్యాపీగా మనం ఆడుకోవచ్చు అనమాట. పిల్లలు ఎంతసేపు ఆడుకున్నారంటే అంతసేపు ఆడుకున్నాను. నేను కూడా నాకు క్రికెట్ రానే రాదు కానీ ఏదో పెద్ద బ్యాట్ పట్టుకొని అట్లా ఆడినా బాగానే వాళ్ళతోటి. షటిల్ అయితే మస్తు సేపు ఆడినాము, చాలా డేస్కి ఆడినట్టున్నా నేనైతే షటిల్. ఎప్పుడో 2-3 years బ్యాక్ ఆడిన, ఈ మధ్య అసలు టైమే దొరకట్లేదు. బట్ ఇక్కడైతే ఫుల్ ఆడుకున్నాము.
అండ్ ఈ ఫామ్ హౌస్కి ఆనుకునే పక్కన ఇంకొక ఫామ్ హౌస్ ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా మనకి ఇట్లానే ప్లే ఏరియా ఉంటుంది, కాకపోతే టెర్రస్ పైన ఉంటుంది అనమాట. మనకి ఈ బిల్డింగ్ పైన ఇట్లా సేమ్ ఇదే వేలో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారు. ఈ ఫామ్ హౌస్కి ఏమో పక్కకే ఇచ్చినారు, మనకి స్విమ్మింగ్ పూల్ పక్కకే ఇట్లా టెన్నిస్ కోర్ట్ ఇవన్నీ ఆడుకునేటట్టు పెట్టినారు అనమాట. సో 2 జిరాక్స్ ఫామ్ హౌసెస్ అసలు సేమ్ ఉంటాయి, సేమ్ 3 BHK, సేమ్ అన్నీ అదే విధంగా లగ్జరీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో మాట అయితే అయిపోయింది. నేను సడన్గా అబ్జర్వ్ చేసిన అనమాట, మంచిగా సన్సెట్ అవుతుంది. నాకు సన్ రైజ్ కంటే సన్సెట్ అంటే చాలా ఇష్టం. సో సన్సెట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇంకా స్టెప్స్ ఎక్కుతున్నా అనమాట. సో అసలు టెర్రస్ పైనుంచి చూస్తే అయితే ఎంత మంచిగా అనిపించింది తెలుసా. వ్యూ అయితే హ్యాపీగా పైన కూడా కూర్చోవచ్చు. చూడండి రిసార్ట్ వ్యూ ఎంత బాగా అనిపిస్తుంది. ఇదిగోండి పైన టెన్నిస్ కోర్ట్ ఉంది పక్కనున్న ఫామ్ హౌస్కి. సో సన్ అయితే ఎంత బాగా అనిపించిందో, మంచి వ్యూ ఉండే నిజంగా. అసలు ఎంత అందంగా ఉన్నాడు కదా. యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో ఈ ఫామ్ హౌస్ కోసం నేను సర్చ్ చేస్తుంటే నాకు ఎక్కడ దొరికిందంటే ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, yojo.co.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్లోకి మనం వెళ్తే వాళ్ళ దగ్గర అన్ని ప్లేసెస్లో ఉన్న ఫామ్ హౌసెస్ అయితే లిస్ట్ అయిపోయి ఉంటుంది. సో మేము మాకు నచ్చినట్టు నా ప్లేస్కి దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అవుతే మనకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో సన్సెట్ అయితే అయిపోయిన తర్వాత మంచి మా కాఫీ కూడా వాళ్ళు పెట్టించారు, కాఫీ ఎంజాయ్ చేసినాము. అండ్ అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ మంచి డీజే అన్నీ ఎంజాయ్ చేద్దామని చెప్పి మంచి అట్లా రెడీ అయిపోయినా నేనైతే. సో నా డ్రెస్ వచ్చేసి నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ నేను నిక్కి ఇద్దరం కలిసి షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్న డ్రెస్ ఇది, అందుకే దానికి పోయి చూపిస్తున్నా ఇది నువ్వు కొనిచ్చిన డ్రెస్సే అని. బయట చూడండి లైట్స్ అని ఎంత బాగా పెట్టినారో ట్రీస్కి, మంచిగా ఉంది. మార్నింగ్ కంటే నైట్ ఇంకా బాగా అనిపించింది నాకు, మొత్తం లైట్సే. అండ్ మనకి ఇట్లా గేట్ చూసిరా, ఇట్లా అని సెకండ్ ఫామ్ హౌస్కి వెళ్ళడానికి మనకు ముందు ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫామ్ హౌస్ నుంచి ఇట్లా వెళ్ళేటట్టు కూడా మనకి రైట్ సైడ్ ఒక గేట్ ఇచ్చిరు అనమాట. సో నాకు ఇది చూస్తే ఏమనిపించింది అంటే పెళ్ళిళ్ళకి మస్తు యూజ్ అవుతుంది కదా ఇట్లుంటే. లైక్ ఇట్లా పెళ్లి కూతురికి ఒక ఇల్లు, పెళ్లి కొడుకు ఒక ఇల్లు అన్నట్టు సపరేట్ ఇస్తారు కదా. సో అట్లా ఆడొక ఇల్లు ఈడొక ఇల్లు అన్నట్టు మంచిగా ఉంది కదా అనిపించింది. అండ్ ఇగో నేను నా బిడ్డ అయితే ఇట్లా మంచిగా రెడీ అయిపోయినాము. మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము. మార్నింగ్ ఎక్కువ ఫొటోస్ తీసుకోవడానికి మాకు కాలేదు, ఎందుకంటే మేము రాగానే ఈ వంట స్విమ్మింగ్ అని హడావిడిలోనే ఉన్నాము. మేము ఇద్దరం కలిసి ఇట్లా మంచిగా తీసుకోవడానికి కాలేదు. సో ఈవినింగ్ మంచి మా కార్ మీద కూర్చొని అట్లా హ్యాపీగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ చిన్నదాని డ్రెస్ కూడా మస్తు క్యూట్ ఉంది కదా, అది ఆ రోజు వేసిన నాకు దాన్ని చూస్తే నాకు పుష్పాలు అల్లు అర్జున్ చూసినట్టు అనిపించింది. సో దానికి కూడా అల్లు అర్జున్ అంటే ఇష్టం అనమాట, ఆ డైలాగ్స్ అన్నీ చెప్తుంటుంది. అది కూడా తగ్గేదేలే అంటుంది. దాని స్పెట్స్ లోపలేనో పడేసుకుంది, అందుకే అమ్మ నా స్పెట్స్ ఏవి అని అడుగుతుంది. నా కజిన్ అండ్ ఫ్రెండ్ మా మమ్మీ వాళ్ళందరూ ఇక లోపల రెడీ అవుతున్నారనమాట. ఇక వాళ్ళు బయటకు వచ్చేలోపు మేమైతే ఇక ఫోటో సెషన్ కానిచ్చేద్దామని చెప్పి ఫొటోస్ దిగుతున్నాము. ఇక సుజిత్ అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా స్విమ్మింగ్ పూల్లో ఆయన అయితే ఫుల్ చిల్ అవుతుండే. ఇక ఆయనతో ఫోటోలు తీసుకోవడం కాలేదు. అండ్ ఆయన మనం ఈ ప్లేస్కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి. సో లెట్ హిమ్ వైబ్ అని చెప్పి నేను కూడా వదిలేసిన. పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసినారు. లైక్ మా మామ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసినారనమాట. అండ్ ఈ ఫామ్ హౌస్ గురించి చెప్పినా కదా మనకు రైట్ సైడ్ ఉంటుంది అని చెప్పి. సో మెయిన్ మనకి హల్దీకి సంగీత్కి ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కూతురు ఫ్యామిలీకి సపరేట్, పెళ్లి కొడుకు ఫ్యామిలీకి సపరేట్ ఉంటే మంచి ప్రైవసీ ఉంటుంది కదా ఎవరిది వాళ్ళు రెడీ అవ్వడానికి అట్లా. సో ఆ ప్లాన్తోనే బేసిక్గా ఇది ఇట్లానే కన్స్ట్రక్ట్ చేసినారు. అండ్ అంతేకాకుండా ఫేర్వెల్ పార్టీస్కి, ఆఫీస్ పార్టీస్కి, ఏదైనా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నా, రిలేటివ్స్ ఉన్నా, ఇట్లా 2 ఫామ్ హౌసెస్ మీరు మాట్లాడి తీసుకోవచ్చు. సో యాక్చువల్లీ మేము కూడా ఎక్కువ మంది వస్తే అట్లనే అనుకున్నాం, బట్ లాస్ట్ మినిట్లో ఇంకా 10 మెంబర్స్ వెళ్తున్నాం కదా, ఒక్కటి సరిపోతుంది అని ఇంకొకటి మాట్లాడుకున్నాం అనమాట. సో సేమ్ మనకి ఫస్ట్ ఫామ్ హౌస్ ఎట్లుంటుంది సేమ్ అదే ఫెసిలిటీస్ అన్నీ అట్లనే ఉంటాయి, సేమ్ అదే ప్రీమియం లగ్జరీగానే ఉంటుంది విత్ 3 బెడ్రూమ్స్. అండ్ ఫామ్ హౌస్ ఎక్స్ప్లోర్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మేము ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. సో దానికి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెడుతున్నా. అండ్ మా మమ్మీ అయితే రెడీ అయిపోయింది. ఇక పొద్దున్న నుంచి ఇక ఇప్పుడు కొద్దిగా మొహం చూడబుద్ది అవుతుంది. మార్నింగ్ అయితే ఎంత డల్గా ఉండే తెలుసా. అండ్ కార్డ్స్ ఆడుకున్నాం కొంచెం సేపు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫామ్ హౌస్లో మనకి ఇది ప్రొజెక్టర్ ఉండడం వల్ల హ్యాపీగా టైంపాస్ అయిపోయింది. కార్డ్స్ ఆడేటప్పుడు అట్లా మ్యాచ్ చూడడము, లేకపోతే సాంగ్స్ వినడము అట్లా చేసినాము. అండ్ మేము మా సీక్రెట్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో మస్తు అంటే మస్తు టేస్ట్ ఉండే, మంచి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసినాము. అండ్ ఇక్కడ వైఫై ఫెసిలిటీ కూడా ఉంది తెలుసా, మంచిగా ఫుల్ ప్రతి రూమ్లో నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా మంచిగా వైఫై అయితే ఉండే. అండ్ పానీపూరి వేసుకున్నాం మేము. సో పానీపూరి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు కదా, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరికి ఇష్టమే. సో గ్రీన్ బఠానీసే మేము వెజిటేబుల్ బిర్యానీ కానీ పట్టుకొచ్చినాం. సో అవి చాలా ఉండే. ఇక గ్రీన్ బఠానీ ఆలు కలిపి ఇట్లా మనం బఠానీ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ తర్వాత పానీకి రెడీమేడ్ పేస్ట్ దొరుకుతుంది మనకి. యాక్చువల్లీ ఇది సికింద్రాబాద్లో దొరుకుతుంది అనమాట, మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర. సో వాళ్ళు తీసుకొని వచ్చినారు. అండ్ ఈ పూరీస్ మనకి రత్నదీప్లో, స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఇక నేను స్నాక్స్ తీసుకున్నప్పుడు అవన్నీ పెట్టుకున్నాము.
పానీపూరి అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి. సో అట్లా ఇన్స్టెంట్గా పానీపూరి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం తెలుసా. చెప్పాలంటే అన్ని స్నాక్స్ కంటే కూడా పానీపూరిని చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో ఇట్లా నిల్చొని తింటే మజా రాదు. హ్యాపీగా అట్లా పిక్నిక్ వచ్చినట్టు మంచి బయట కూర్చొని తిందామని చెప్పి బయట మంచిగా అట్లా ఒక దుప్పటి వేసుకొని అందరం కూర్చున్నాము పానీపూరి ఎంజాయ్ చేయడానికి. అసలు మా లక్ అనుకోవాలి. ఆ రోజు క్లైమేట్ ఎంత బాగుంది తెలుసా. ఒక టైంలో డౌట్ కొట్టింది బయట దోమలు ఉంటాయేమో అది ఇది అని చెప్పి, కానీ అసలు ఒక దోమ లేదు, ఏం లేదు. చల్లగా ఉంది క్లైమేట్. అండ్ అట్లా మంచి గ్రీన్ గ్రాస్ పైన అట్లా కూర్చొని హ్యాపీగా తిన్నాం పానీపూరి అందరము. అండ్ అది మంచి టేస్ట్ ఉండే. ఎందుకంటే మనం బయట వేసే దాంట్లో కోసం స్పైస్ ఎక్కువ అవుతుంది, మసాలా ఎక్కువ తినలేం కదా. ఇదైతే ఎంత బాగా తిన్నాం తెలుసా. ఒక్కొక్క ప్యాకెట్లో ఆల్మోస్ట్ 100 to 120 పూరీస్ వస్తాయి. మేమందరం మంచి ప్యాకెట్లు మంచి కంప్లీట్ చేసేసినాము. నా బిడ్డ కూడా చూడండి కూర్చొని అమ్మ నాకు పానీపూరి పెట్టు అని కూర్చుంది. మేము దానికి ఉట్టి పూరి ఇస్తే వద్దంట, దానికి కూడా పానీలో ముంచి ఇవ్వాలంట. సో పిల్లలు కూడా తినేలాగానే ఉంది, అసలు స్పైస్ లేకుండా ఉంది ఆ పేస్ట్ ఏదో. యాక్చువల్లీ ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పుదీనా కొత్తిమీర అల్లం గ్రైండ్ చేసి అందులో కొద్ది చాట్ మసాలా వేస్తే అయిపోతుంది మనకి. సో నేను ప్రిపేర్ చేస్తా అని చెప్తే మా అత్త వాళ్ళ లేదు, రెడీమేడ్ పేస్ట్ దొరుకుతుంది, నీళ్ళలో కలిపేస్తే అయిపోతుంది, ఈజీ పని, అనవసరంగా మళ్ళీ గ్రైండింగ్ ఇదంతా పని పెట్టుకోవద్దని చెప్పారు. చెప్తే ఇంకా ఇది కూడా బెస్ట్ ఐడియానే కదా. కానీ టేస్ట్ ఎట్లుంటుందో అనిపించింది, కానీ సేమ్ మనకు బయట పానీ ఎట్లుంటుందో అట్లానే ఉంది టేస్ట్ అయితే. అండ్ ఇంకా మేము ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని టిక్కీస్ అట్లా కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇంకా కుక్స్ ఉంటారని చెప్పినా కదా, వాళ్ళకి చెప్పినాం ఫ్రై చేసి పెట్టండి అని చెప్పి. ఇక వాళ్ళు ఆ పనులలో ఉన్నారు. ఇక మేము వాళ్ళు వచ్చేలోపు పానీపూరి అయితే తినేసినాము. అండ్ ఇక్కడ నేను పన్నీర్ టిక్కా చేస్తున్నా అండ్ మనకి ఏమో స్వీట్ కార్న్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్లీ పన్నీర్ కూడా మేము ఇక్కడ బాబాయ్కి ఉంది, గ్రిల్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను అనమాట. వాళ్ళు ఆల్రెడీ ఆ గ్రిల్లర్ పైన ఇగో చికెన్ పెడతారు. సో మళ్ళీ నేను అందులో పన్నీర్ పెట్టి ఏం తింటలే అని ఇక నేను మామూలు స్టవ్ పైననే ఇక పన్నీర్ కుక్ చేస్తున్నా. అండ్ అక్కడ మన కుక్స్ అయితే మంచి చపాతీస్ కూడా వేసుకొని వచ్చారు నైట్ డిన్నర్ కోసం అని చెప్పి. సో మా స్నాక్స్ అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. సో చికెన్ లాస్ట్లో చేద్దాము వేడివేడిగా అందరూ రిలాక్స్గా కూర్చున్నప్పుడు చేద్దామని అది ఒక్కటి మేనేజ్ చేసి పెట్టినాం అనమాట. ఇక నా బిడ్డ అయితే ఉరుకుతానే ఉంది. ఇల్లంతా ఖాళీ ప్లేస్ ఉండే వరకు దానికి మంచిగా ఉండే అటు ఇటు ఆడుకోవడానికి. ఇక్కడ చూడండి అసలు మా ఆయన ఊరికి అటు ఇటు ఉరికి పిల్లల్ని సతాయిస్తుంది అని చెప్పి తిట్టిండనమాట. వాళ్ళ డాడీ ఒక్క మాట అనొద్దు, ఏమన్నా అంటే చాలు వెంటనే ఇచ్చేస్తుంది. ఎంత గారాలు పోతారు కదా ఈ ఆడపిల్లలు. ఇక నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చెప్తుంది నాన్న తిట్టిండు అని చెప్పి. దాని ఏడుపు ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. అమ్మ ఇక పిల్లలు ఉంటే ఇవన్నీ తప్పవు కదా. ఇక్కడ బార్బిక్యూకి ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ మన క్యాంప్ ఫైర్ కూడా ఉంది. యాక్చువల్లీ ఆ రోజు కొంచెం చల్లగానే ఉంది, అందుకే మేము కూడా క్యాంప్ ఫైర్ పెట్టుకుందాంలే అని అనుకున్నాము. అండ్ ఇక మేము తయారు చేసిన డ్రింక్ స్నాక్స్ అన్నీ తెచ్చి మేము స్విమ్మింగ్ పూల్ పక్కనే కూర్చున్నాం అనమాట. ఇక పానీపూరి అక్కడ గ్రాస్లో తిన్నాం కదా, ఇప్పుడు ఇటు పక్కకు వచ్చి కూర్చుందామని ఇటు మన క్యాంప్ ఫైర్ పెట్టే చోటుకు వచ్చినాము. సో ఇక నా ఫ్రెండ్ మంచిగా డ్రింక్స్ అందరికీ సర్వ్ చేస్తుంది. కానీ నిజంగా ఏ మాటకు ఆ మాట కానీ డ్రింక్స్ మస్తు వచ్చినాయి అసలు. అన్ని ఫ్రూట్స్ తెలుసా, పొమగ్రనేట్, వాటర్ మెలన్, యాపిల్, ఆరెంజ్ అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అందులో వేసినాం అనమాట. మస్తు టేస్ట్ వచ్చింది. నా కజిన్ అయితే అతనికి అస్సలు ఇష్టం ఉండదు ఫొటోస్. ఇక నేను బలవంతంగా ఎక్కడో అక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్లలో యాడ్ చేసిన అనమాట దాన్ని. మా ఆయన అయితే ఇక బిజీ ఉన్నాడు ఆయన సెట్ చేయడంలా. అసలు ఒక నలుగురు ఒక చోట కూర్చుంటే ఎన్ని జోక్స్ వస్తాయి కదా. మేమైతే పిచ్చ జోక్స్ వేసుకొని అవుతానే ఉన్నాము. అండ్ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం కదా, సో పోయి ఆడ జరసేపు కూర్చున్నా. క్లైమేట్ కూల్ ఉండడం వల్ల ఆడ కూర్చుంటే మంచిగా అనిపించింది. యాక్చువల్లీ నాకు నైట్ కూడా స్విమ్మింగ్ చేయాలని ఉండే, బట్ మళ్ళీ మునిగి మళ్ళీ ఇంకో డ్రెస్ వెతుక్కోవాలంటే పెద్ద పెంట అని కంట్రోల్ చేసుకున్నా. మార్నింగే దిగుదాంలే అన్నట్టు ఇక స్విమ్ చేయకుండా జస్ట్ అట్లా కూర్చోం. ఎందుకంటే మేము స్విమ్ చేయడం స్టార్ట్ చేస్తే పిల్లలు అందరూ దిగుతారు. వాళ్ళు ఆల్రెడీ పొద్దున్న నుంచి స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నారు తెలుసా. వాళ్ళకి ఏడ సర్దులు అవుతాయో అని మాకు ఒకటే టెన్షన్. ఎందుకంటే నేను మామూలుగా కిడ్స్కి ఇట్లా పారాసిటమాల్ కోల్డ్ ఇట్లా అన్నీ పెట్టుకోవాలి కదా, నేను ఆ డబ్బా మర్చిపోయి వచ్చిన అనమాట. సడన్గా కోల్డ్ వస్తే మళ్ళీ నైట్ ఇబ్బంది అవుతుంది అని ఇక పిల్లల కోసం ఏం కంట్రోల్ అవ్వాల్సి వచ్చింది. అండ్ మంచి చందమామ చూడండి ఎంత బాగున్నాడు కదా. సో బయట అట్లా మస్తు అనిపించింది చంద్రుడిని చూస్తూ మేము అట్లా ఎంజాయ్ చేయడం. అండ్ మా ఇద్దరు మామలేమో మళ్ళీ కార్డ్స్ ఆడుకుంటున్నారు. నా బిడ్డకు ఆ బుద్ధుడు మస్తు నచ్చిండు అనమాట. బుద్ధుడి ముక్కు నచ్చిందంట. ఓకే అమ్మ చిట్టి ముక్కు చూడు ఎంత క్యూట్గా ఉందో అని ఆ బుద్ధుడి దగ్గరనే కూర్చుంది. దానికి ఆ ప్లేస్ నచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ కూడా వాటర్ వస్తాయన్నమాట. సో పిల్లలు ఆడుకుంటున్నారని ఇక మేమే అది ఆన్ చేయలేదు.
అండ్ వీళ్ళిద్దరు కూడా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు క్యాంప్ ఫైర్ని. ఎంతైనా క్యాంప్ ఫైర్ ఉంటే అదొక మంచి ఫీల్ కదా. అండ్ ఇక్కడ మనకి చూడండి ఒక డాన్స్ స్టేజ్ లాగా కూడా కన్స్ట్రక్ట్ చేసారు, సంగీత్కి మంచిగా ఉంటుందని చెప్పి. మనం కరెక్ట్గా డెకరేషన్ చేయించుకుంటే అయితే ఎంత బాగుంటుంది కదా ఈ ప్లేస్. సో పిల్లలందరూ ఇక మ్యూజిక్ ఆన్ చేసినాము నైట్ 10:30కి, ఒకటే డాన్స్లు. అసలు వీళ్ళని చూస్తుంటే వీళ్ళకి నైట్ అంతా ఎంత కాలు నొప్పులు వస్తాయో అనిపించింది, అంత ఎగిరినారు. ఎవ్వరు పడుకోలేరు తెలుసా. మేమైతే 4:30కో 5కో పడుకున్నాం తెల్లారే ముందు. పిల్లలు కూడా మాతో పాటు ఆల్మోస్ట్ 2:30 దాకా కూర్చున్నారు. నా ఫ్రెండ్ ఇంకా బార్బిక్యూకి అంతా ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఆ రోజు నేను చికెన్ ముట్టుకోనని చెప్తే ఇక వాళ్ళే చూసుకున్నారు, నందిని అండ్ పూజిత. సో అక్కడ కోల్ అదంతా మా ఆయన సెట్ చేసి వచ్చిన తర్వాత ఇక వీళ్ళు గ్రిల్ చేస్తున్నారు అనమాట. నాకైతే ఎంత యమ్మి యమ్మి అనిపించింది తెలుసా, అసలు ఫుల్ తినబుద్ధి అయింది. కానీ ఏం చేస్తాం, నేను తినను కదా. ఇంకా బయట కూడా మ్యాట్రెస్ తెచ్చి వేసుకున్నాము. సో అట్లా మంచిగా మూడ్ని చూస్తే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ వీళ్ళకి చికెన్ అయితే అవుతుంది. నేనేమో ఇక మాకు వెజ్ స్నాక్స్ చాలా తెచ్చుకున్నాం, ఇంకా మష్రూమ్ కూడా తెచ్చుకున్నాం తెలుసా. మేము ఈ ఉన్నవే కాలేదు, ఇక మష్రూమ్ ఎందుకులే అని వండిపించుకోలేదు, కానీ మస్తు స్నాక్స్ తెచ్చుకున్నాం అసలు. పిల్లలతో పాటు ఇక మేము కూడా డాన్స్ వేద్దామని అనుకున్నాం అనమాట. ఇక అట్లా ఇవ్వ అట్లా చిన్న చిన్న స్టెప్స్ అయితే వేస్తున్నాను. వాళ్ళు ఊరుకోలేరు కిడ్స్, మీరు రండి మీరు వెయ్యరా మాతో పాటు డాన్స్ అని అంటే ఇంకా పోయి నేను అట్లా ఒక్కొక్క స్టెప్ వేసి వచ్చి అట్లా కూర్చున్నాను అనమాట. ఫామ్ హౌస్ అయితే నిజంగా చాలా బాగుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. బికాస్ మేము చాలా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ మనకి ఒక పని అంటూ ఏది పడలేదు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో 2-3 పనులు ఉన్నారు, మనకి ఏం కావాలన్నా వాళ్ళు అన్నీ చేసి పెడుతున్నారు. సో మీరు హ్యాపీగా వెళ్ళి ఒక 2-3 డేస్ అట్లా రిలాక్స్ అవ్వాలి అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. అండ్ మరీ అసలు రోడ్కి లోపల ఉందన్నట్టు కూడా లేదు తెలుసా. మనకి చాలా దగ్గరనే ఉంది రోడ్కి, జస్ట్ లోపలికి ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్తే చాలు వచ్చేస్తుంది. ఇక నైట్ కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర కొంచెంసేపు కూర్చొని అట్లా మా డ్రింక్స్ అయితే ఎంజాయ్ చేసినాం అనమాట. నేనైతే చెప్తున్నా కదా, ఎవరైనా కొంచెం ఈ బిజీ షెడ్యూల్ నుండి కొద్దిగా రిలాక్సేషన్ పొందాలి అంటే ఇలాంటి ప్లేసెస్కి డెఫినెట్గా విజిట్ చేయాలి. సో అప్పుడప్పుడు మనం కూడా డిటాక్సిఫై చేసుకోవాలి కదా మన మైండ్ని. ఒకటే ప్లేస్లో ఉంటే మనకు అది కాదు. సో ప్లేసెస్ మారాలి. సో వేరే ఏదైనా మనం టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా ఎట్లా అంటే మనం అవన్నీ తిరగడానికే సరిపోతుంది, అలసిపోతుంది మన బాడీ. సో ఈ ప్లేస్ ఏంటంటే మనం మెంటల్గా ఫిజికల్గా రిలాక్స్ అవ్వచ్చు. సో మాకు అదే అనిపించింది, అన్ని పనులు వదిలేసి హ్యాపీగా రిలాక్స్ అయినాం ఒక 1 డే కంప్లీట్ అని. ఫుల్ డాన్స్లు వేసుకున్నాం తెలుసా నైట్. ఇది ఏ టైంకి తెలుసా, 1:30 or 2 అవుతుంది అప్పుడు టైం. అందరు పడుకున్నారు, జస్ట్ నేను, నా కజిన్, నా ఫ్రెండ్ నందిని, మేము 4 మేల్కున్నాం అనమాట. అంత పిచ్చి పిచ్చి డాన్స్లు అన్నీ వేసినాం, వచ్చినవి రానివి అన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేయలేదు. ఇంకొన్ని అయితే మరీ ఘోరంగా ఉన్నాయి, అవి యాడ్ చేయలేను కదా, అందుకే కొంచెం మంచిగా ఉన్న క్లిప్పింగ్స్ అట్లా యాడ్ చేసిన అనమాట. సో యాక్చువల్లీ yojo.co.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆల్మోస్ట్ 128 ఫామ్ హౌసెస్ దాకా ఉంటాయి తెలుసా. అందులో లైక్ ప్రతి లొకేషన్కి దగ్గర ఉన్న ఫామ్ హౌసెస్ అన్నీ అందులో లిస్ట్ అయి ఉంటాయి. సో మీరు మీకు తగ్గట్టు మీరు సార్ట్అవుట్ చేసుకోవచ్చు. లైక్ మీ దగ్గర ఉన్న లొకేషన్ని సెట్ చేసుకొని మీకు ఎంత బడ్జెట్ ఉంది, ఎన్ని మెంబర్స్ వెళ్ళాలనుకుంటున్నారు, సో ఇవన్నీ మీరు ఎంటర్ చేస్తే దానికి తగ్గట్టు అది ఫిల్టర్ చేసి మీకు ఫామ్ హౌసెస్ని చూపిస్తుంది. సో మీరు మీ బడ్జెట్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఆ విధంగా సర్చ్ చేస్తేనే మాకు ఈ ఫామ్ హౌస్ దొరికిందనమాట. సో మాకైతే మంచిగా అనిపించింది. సో వెబ్సైట్ కూడా చాలా ఈజీగా ఉంది యూస్ చేయడానికి. సో వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరైతే ఒకసారి ఆ వెబ్సైట్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి. అండ్ సో ఇట్లా ఎంజాయ్ చేసినాం అనమాట. మేమైతే నైట్ 4:30 వరకు ఎంజాయ్ చేసినాం. అండ్ ఒక హారర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినాం. ఏంటంటే ఇక కొంచెం సేపు కూర్చున్నాం అనుకో, అన్ని ముచ్చట్లలో హారర్ ముచ్చట కూడా వస్తుంది కదా, అట్లనే మేము ఒక హారర్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అప్పుడే నేను నా ఫ్రెండ్కి ఏదో ఒక స్కేరీ స్టోరీ ఒకటి చెప్పిన, టక్కున ఏదో పడ్డట్టు సౌండ్ వచ్చింది. నా కజిన్కి భయమైంది. సరే లోపలికి వెళ్ళిపోదాం పదా అని లోపలికి వెళ్తుంటే ఇక నా ఫ్రెండ్ ఆపిందనమాట. ఈడెందుకు వేరే పక్కన కూర్చుందాం పదా అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నాం. అప్పుడు మళ్ళీ నా కజిన్ ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేయగానే లైట్స్ అన్ని ట్రింగ్ మన ఆన్ ఆఫ్ అయినాయి. మస్తు భయమైంది మాకు. లోపలికి ఉరుకుడు మేమైతే. తర్వాత ఏమైందంటే కరెంట్ పోయి వచ్చిందంట, కరెక్ట్ అదే టైంకి వచ్చే వరకు మేము అట్లా అనుకున్నాం అనమాట. కానీ ఎంతైనా హారర్ స్టోరీస్ చెప్పుకుంటున్నప్పుడు ఏ చిన్న సౌండ్ వచ్చినా పిచ్చ భయం అవుతుంది కదా. మళ్ళీ అది కూడా ఏ టైంకి 3:30కి చెప్పుకుంటున్నాం మేము. ఆ ముచ్చట్లు ఎట్లుంటుంది ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో హారర్ ముచ్చట్లు చెప్పుకుంటే. అసలు అన్నీ మాట్లాడుకున్నాం తెలుసా, గాసిప్స్ మొత్తం ఒక 1 year గాసిప్స్ అన్నీ ముచ్చట పెట్టుకున్నట్టున్నాం మేమైతే. చాలా అంటే చాలా ఫన్ ఉండే, లిటరల్లీ మంచి మెమరీస్ ఉండే అన్నమాట.
బండ బూతులు మాట్లాడుతుంది ఫ్రెండ్స్. ఈ పాప అయితే ఘోరం. ఈ పాప ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు మాకు. అవి అర్థం చేసుకోవాలంటే ట్రాన్స్లేటర్స్ కావాలా? ఒకసారి చూడండి. నేను చాలా అమాయకురాలండి. బండ బూతు నంబర్ 1 అంటే బూతు నంబర్ 2 నేను అమాయకురాలిని. సో ఫక్ ఆఫ్ మీనింగ్ ఏమనుకుంటున్నారు? ఫుల్ నిద్ర వస్తుండే మాకు. ఆ నిద్రలో ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియలేదు మాకైతే. కానీ పడుకోవద్దు అని చెప్పి ఇట్లాంటి మళ్ళీ రాదు కదా అని చెప్పి ఆల్మోస్ట్ 4:30 దాకా మేల్కొని అప్పుడు వన్నాము. అండ్ మళ్ళీ మార్నింగే లేచినాం, ఎందుకంటే మాకు 10 o'clockకి చెక్అవుట్ ఉంది. సో లేచి కుక్కి చెప్పినాం అనమాట చికెన్ అండ్ చపాతీ చేయమని చెప్పి. ఇంకా సో తను ప్రిపేర్ చేస్తుండే. ఇక అంతలోపు నేను మళ్ళీ అట్లా క్విక్గా రెడీ అయిపోయి కొంచెం నేచర్ని ఆస్వాదిస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి అంత ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట గ్లాసెస్ ఇవన్నీ. సో మనం రూమ్లో ఉండి కూడా మనం బయట అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో కర్టెన్స్ ఓపెన్ చేస్తే చూడండి వ్యూ అంతా మంచిగా కనిపిస్తుంది మనకి. ఫామ్ హౌస్ చుట్టూ కనిపిస్తుంది. అండ్ అప్పుడే ఇంకా సన్ రైజ్ అవుతుండే కాబట్టి మంచిగా అనిపించింది అనమాట అట్లా విండో ఓపెన్ చేయగానే. సో మనం లోపల సోఫా దగ్గర కూర్చొని మన బయట వ్యూ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో పెద్ద అట్లా గ్లాస్ విండోస్ పెట్టినారు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అదనమాట మా ఫామ్ హౌస్ కంప్లీట్ వీడియో. మేమైతే ఫుల్ టు ఎంజాయ్ చేసినాము. సో ఇట్స్ టైమ్ టు లీవ్ నౌ. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ కదా, దిస్ ప్లేస్ వాన్ మై హార్ట్. మళ్ళీ రావాలనిపిస్తుంది. యాక్చువల్లీ అక్కడే ఉండిపోవాలనిపించింది 1-2 days, బట్ తప్పదు కదా. ఓకే, మరి ఈ వీడియో చూసి మీరు కూడా మంచి ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఎప్పుడు ఈ ఛానల్ చూస్తూనే ఉండండి.